నమస్తే అండి. కన్నప్ప సినిమా రిలీజ్ కాబోతుంది. శివశివశంకర సాంగ్ రిలీజ్ అయింది. సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటి? బాగుంటుంది మూవీ. ప్రభాస్ కాబట్టి ప్రభాస్ కోసం ఎట్లనే వెళ్ళాల్సిందే. విష్ణు కూడా బాగా చేసిన యాక్టింగ్ అలా చూస్తే బాగుంది కాబట్టి ఆల్మోస్ట్ వెళ్ళడమే పక్కా. ఇక బ్లాక్ బస్టర్. దేవుడి సినిమాల్లో ఎంకరేజ్ చేస్తారంటారా ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు? చేస్తారు, దాని ఏముంది. అప్పట్లో డమరకమైన ఏదైనా చేయాల్సిందే. శివుంది కాబట్టి ఇంకా అల్టిమేట్గా చేస్తారు ఎట్లన్నా. ఎక్స్పెక్టేషన్స్ ఏమాత్రం ఉన్నాయి మీ ఎక్స్పెక్టేషన్స్? అంటే ఎక్స్పెక్టేషన్ బాగానే ఉంటాయి. ఆ సాంగ్ చూసే సెట్ అయిపోయినాయి. అరే బాగుంది సినిమాని. సాంగ్ చూసారా? సాంగ్ బాగుంది, సాంగ్ బాగుంది. ఆయన మొత్తం హార్ట్ అండ్ సోల్ పెట్టేసిండు విష్ణు కాబట్టి ఇక బాగుంటుంది. ఇక ప్రభుదేవ కొరియోగ్రఫీ అవన్నీ ఉన్నాయి కాబట్టి బాగుంటుంది. మీరు ఒక్కరే వెళ్తారా, ఫ్యామిలీ అంతా తీసుకొని వెళ్తారా? ఫస్ట్ ఫ్రెండ్స్ తర్వాతనే ఇక ఫ్యామిలీతోని. ఓకే. ఎప్పుడైనా ఫస్ట్ ఫ్రెండ్స్తోనే, తర్వాత ఫ్యామిలీతోని. ఈ సినిమా వల్ల జనాలకి ఏమైనా అవేర్నెస్ రావచ్చు? వస్తుంది. మంచి ఇట్లా ప్రమోషన్ చేయాలి దీన్ని. ఇంకా ఆదిపురుష్ అట్లా కాకుండా మంచి మంచి మూవీస్ ఇట్లా 20 చేస్తుంటే మన హైందవ ధర్మం గురించి తెలుస్తుంది, సంస్కృతి తెలుస్తుంది. ఇప్పుడు వచ్చిన జనరేషన్కి అట్లా ఏం తెలుస్తలేదు కాబట్టి మనం ఇటువంటి ప్రమోట్ చేస్తే చాలా తెలుస్తుంటుంది ప్రజలకి. ఇట్లా మన సంస్కృతి ఇది అని తెలుస్తుంటుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మేడం. కన్నప్ప మూవీ రిలీజ్ కాబోతుంది. శివశివశంకర్ అనే ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది. ఈ జనరేషన్ వాళ్ళకి అలాంటి సినిమాలు నచ్చుతాయంటారా? ఎస్, ఆబ్వియస్గా దేవుడి భక్తి ఈ జనరేషన్లో కూడా ఉంటుంది. సో దేవుడి భక్తి ఉన్న వాళ్ళందరికీ నచ్చుతుంది. సో మన సనాతన ధర్మాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ సినిమాని సింగిల్గా వెళ్ళి చూస్తారా, లేదంటే ఫ్యామిలీతో అందరితో కలిసి వెళ్ళి చూసే సినిమానేనా? ఆబ్వియస్గా ఫ్యామిలీతో వెళ్ళి చూసేలాగా తీయాలని కోరుకుంటున్నాం అందరినీ కూడా. ఇది ఒక్క సినిమానే కదా, ఇంకా రాబోయే సినిమాలు కూడా ఫ్యామిలీతో వెళ్ళి చూసేలాగా. కొంచెం దేవుడి భక్తి చాలా తగ్గిపోయాయి ఈ మధ్య. సో భక్తి పరంగా కొన్ని ఫిలిమ్స్ తీస్తే దట్ విల్ బి బెటర్. విష్ణు గారికి ఈ కన్నప్ప క్యారెక్టర్ సూట్ అయిందంటారా? సూట్ అయితే అయ్యింది, బాగున్నారు. సో వెయిటింగ్ ఫర్ దట్, చూద్దాము ఫిలిం. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్స్ అందరూ యాక్ట్ చేస్తున్నారు. మోహన్ బాబు గారు, ప్రభాస్ గారు, మోహన్ లాల్ గారు, వీళ్ళందరూ చేస్తున్నారు. మీ అంచనాలు ఏమాత్రం ఉన్నాయి ఆ సినిమా? ఎక్స్పెక్టేషన్స్ అయితే ఒక లెవెల్లో సెట్ చేశారు ఎట్ ప్రెజెంట్. సో నో కమెంట్స్, చూద్దాము రిలీజ్ అయ్యాక. ఆల్ ది బెస్ట్ టు ది టీమ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.